మనం రోజు తాగే నీరు చూడటానికి చాలా క్లీన్గా ఉంది కదా. కానీ ఆ నీటిలో మన కంటికి కనిపించని మలినాలు ఉంటే ఎలా తెలుస్తుంది? నీటికి రంగు లేదు, వాసన లేదు, రుచి కూడా బాగానే ఉంది. అయితే అది నిజంగా పూర్తిగా సురక్షితమైన నీరేనా? మనం ప్రతిరోజు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ రోజుకి ఎన్ని లీటర్ల నీటిని తాగుతున్నప్పుడు ఆ నీటి నాణ్యత గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందుకే ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు అవసరం, ఇంట్లో ఏ రకమైన నీటికి ప్యూరిఫికేషన్ అవసరం, ఆర్ఓ, యూవీ, యూఎఫ్ వంటి టెక్నాలజీలు ఏం చేస్తాయి అనే విషయాలు సింపుల్గా మన వీడియోలో తెలుసుకుందాం. రెడీనా మరి? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళా సొల్యూషన్స్ ఛానల్. ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీరు క్లీన్గా కనిపిస్తే సరిపోతుందా? చాలామంది చేసే మొదటి పొరపాటు ఇదేనండి. మా ఇంటి నీరు చాలా క్లియర్గా ఉంది కాబట్టి ప్యూరిఫైయర్ అవసరం లేదులేండి అని అనుకుంటారు. కానీ నీటిలోని ప్రతి మలినం మన కంటికి కనిపించదు కదా. కొన్ని నీటి నాణ్యత సమస్యలు రంగు, వాసన లేదా రుచిలో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే నీరు చూడటానికి క్లీన్గా ఉండటం మాత్రమే కాకుండా నీటి మూలం మరియు దాని నాణ్యత కూడా ముఖ్యమే. అలాగే మనకు వచ్చే నీరు ప్రతి ప్రాంతంలో ఒకేలా ఉండదు కదా. ఎక్కడ బోర్వెల్ నీరు ఉంటుంది, ఎక్కడ మున్సిపల్ వాటర్ ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ వాటర్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నీటి మూలాల ప్రకారం నీటిలో ఉండే మినరల్స్, ఉప్పులు, మట్టి కణాలు, సూక్ష్మజీవులు వంటి అంశాలు మారవచ్చు. అందుకే ప్రతి ఇంటికి ఒక ప్యూరిఫైయర్ అనే విధానం సరైంది కాదు. ముందుగా మీ నీటి నాణ్యతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడేటప్పుడు మనం తరచుగా వినే పదం టీడీఎస్. టీడీఎస్ అంటే నీటిలో కరిగి ఉన్న వివిధ పదార్థాల మొత్తం పరిమాణాన్ని సూచించే ఒక కొలతనే టీడీఎస్ అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. టీడీఎస్ ఎక్కువగా ఉందంటే నీరు తప్పనిసరిగా ప్రమాదకరమని కాదు. టీడీఎస్ తక్కువగా ఉందంటే నీరు తప్పనిసరిగా సురక్షితమని కూడా కాదు. మరి ఎలా తెలుసుకోవాలి? అందుకే కేవలం టీడీఎస్ మీటర్ రీడింగ్ చూసి నీటి మొత్తం నాణ్యతను నిర్ణయించకూడదు. నీటి మూలం, ఇతర నీటి నాణ్యత పారామీటర్లు, అవసరమైన ప్యూరిఫికేషన్ టెక్నాలజీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఆర్వో అంటే రివర్స్ ఆస్మోసిస్ కదండి. ఆర్వో మెంబ్రేన్ ద్వారా నీటిని ఫిల్టర్ చేసి నీటిలో కరిగి ఉన్న అనేక పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఆర్వో మెంబ్రేన్. ప్రత్యేకంగా అధిక టీడీఎస్ ఉన్న నీటి విషయంలో ఆర్వో టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి నీటికి ఆర్వో అవసరం ఉండదు. మీ ఇంటి నీటి నాణ్యతకు ఆర్వో అవసరం లేకపోతే అవసరానికి మించి ఆర్వో ఉపయోగించడం వల్ల నీటి వృధా, మినరల్ కంటెంట్ తగ్గడం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీ ఇంటికి ఆర్వో అవసరం లేనప్పుడు అనవసరంగా ఆర్వో అనేది పెట్టుకునే అవసరం లేదు. దానివల్ల నీరు వృధాగా వేస్ట్ అవుతుంది. అలాగే మీ నీటిలో ఉన్న మినరల్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీ నీరు ఈ పరిమాణంలో ఏ పారామీటర్స్ ఉందో తెలుసుకోవాలి. కాబట్టి ముందు నీటిని పరీక్షించండి, తర్వాత సరైన టెక్నాలజీ అయినా మీకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ కావాలో అది ఎంచుకోండి. ఇప్పుడు ప్యూరిఫైయర్లో ఉండే కొన్ని సాధారణ ఫిల్టర్ల గురించి చూద్దాం. సెడిమెంట్ ఫిల్టర్ ముందుగా ఇది నీటిలో ఉండే మట్టి, ఇసుక, దుమ్ము వంటి పెద్ద కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. రెండవది కార్బన్ ఫిల్టర్. క్లోరిన్, కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ వల్ల వచ్చే రుచి లేదా వాసనను తగ్గించడంలో ఈ కార్బన్ ఫిల్టర్ సహాయపడుతుంది. యూవీ అంటే అల్ట్రా వైలెట్. ఇది నీటిలోని సూక్ష్మజీవులను నిష్క్రియం చేయడానికి అంటే లెస్ చేయడానికి ఇది ఉపయోగించే టెక్నాలజీ. యూఎఫ్ అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్. ఇది కొన్ని సూక్ష్మ కణాలు మరియు ఇతర మలినాలను తొలగించడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అందువల్ల ప్యూరిఫైయర్లో ఉన్న ప్రతి టెక్నాలజీకి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ప్యూరిఫైయర్ కొనేటప్పుడు కేవలం బ్రాండ్ లేదా ధర మాత్రమే చూడకండి. ముందుగా ఈ ప్రశ్నలు వాళ్ళు అడగండి. మా ఇంటికి వచ్చే నీటి మూలం ఏంటి? నీటి టీడీఎస్ ఎంత ఉండాలి? నీటి నాణ్యతలో ఇంకేమైనా సమస్య ఉందా? ఆర్వో అవసరమా? యూవీ అవసరమా? యూఎఫ్ సరిపోతుందా? ఫిల్టర్ రీప్లేస్మెంట్ ఖర్చు ఎంత? మెమ్బ్రేన్ జీవితకాలం ఎంత ఉంటుంది? నీటి వృధా ఎంత ఉంటుంది? ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ప్యూరిఫైయర్ ఏది ఎంచుకోవాలో అది మాత్రమే ఎంచుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా అవసరమైనది ఏంటంటే ప్యూరిఫైయర్ ఒక్కసారి ఇంట్లో పెట్టుకున్న తర్వాత సంవత్సరాల తరబడి ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఉపయోగించవచ్చని అనుకోవడం సరైనది కాదు.
ఫిల్టర్లు, ఆర్వో మెయింబరేన్ వంటి భాగాలు వాటి వినియోగం మరియు నీటి నాణ్యతను బట్టి కూడా కాలానుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ట్యాంకు, పైపులు, ఇతర భాగాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్యూరిఫైర్ ఉండటం ఒక విషయం, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం మరో విషయం. మన ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ నీరు ముఖ్యమని మాత్రమే కాదు, మనం తాగే నీటి నాణ్యత కూడా ముఖ్యమే. నీటి నాణ్యత లేకపోతే ఎంత నీరు తాగినా మంచి ఫలితం ఇవ్వదు కదా. అందుకే మీ ఇంటి నీటిని ముందుగా పరీక్షించండి. మీ ఇంటి నాణ్యతకు సరిపోయే ప్యూరిఫికేషన్ టెక్నాలజీని ఎంచుకోండి. అవసరం లేని ఫీచర్ల కోసం డబ్బు ఖర్చు చేయకుండా మీకు నిజంగా అవసరమైన ఫిల్టర్లు మాత్రమే ఎంచుకోండి. మరియు ప్యూరిఫైర్ను సమయానికి మెయింటైన్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లీన్గా కనిపించే నీరు తప్పనిసరిగా మంచి నీరే అని చెప్పలేం కదా. అందుకే నీటిని చూడటం మాత్రమే కాదు, నీటి నాణ్యతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంట్లో ఉపయోగిస్తున్న నీటి గురించి మీకేమైనా సందేహం ఉంటే ముందుగా నీటి పరీక్ష చేయించుకొని దానికి సరిపోయే ప్యూరిఫికేషన్ సిస్టమ్ని ఎంచుకోండి. మంచినీరు మంచి జీవనానికి మొదటి అడుగు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.